ఎడారి నిశ్శబ్దంగా ఉంది. ప్రజలు మూడవ రోజు ఉదయాన్ని ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా ఆకాశం చీకటిగా మారింది. మేఘాలు కమ్ముకున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. శంఖధ్వని గట్టిగా వినిపించింది. భూమి మొత్తం వణికిపోయింది. ఇశ్రాయేలీయులు తమ గుడారాల నుండి బయలుదేరారు. వారి కళ్ల ముందే సీనాయి కొండ అగ్నితో కప్పబడి ఉంది. అగ్ని మధ్యలో దేవదూతల కాంతులు మెరుస్తున్నాయి. పొగ ఎగసిపడుతోంది. కొండ కదులుతోంది. భయంతో వారు చేతులు కలిపి ప్రార్థన చేశారు. యెహోవా మా దేవా, మమ్మల్ని కాపాడుము అని కేకలు పెట్టారు. అప్పుడు మోషే ముందుకు నడిచాడు. ఆయన ముఖం ధైర్యంతో మెరిసింది. భయపడకండి అన్నాడు. మన దేవుడు మనతో మాట్లాడటానికి దిగివచ్చాడు. ఆయన ఆజ్ఞలు మనం గౌరవించాలని కోరుకుంటున్నాడు. మోషే కొండమీద అడుగుపెట్టాడు. శంఖధ్వని మరింత బలంగా వినిపించింది. దేవుడు ఆయనతో మాటలాడాడు. ఆ రోజు నుంచి ప్రజలు తెలుసుకున్నారు, యెహోవా జీవించుచున్న దేవుడు. అగ్నిరూపంలో ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు.